హాయ్ అండి. స్వాతి సిస్టర్స్‌కి వెల్కమ్. అందరూ బాగున్నారా? ఈరోజు ఏం చేస్తున్నానంటే, ఇవాళ మంగళవారం చేపలు తీసుకున్నానండి. అమ్మ ఉదయాన్నే వీధిలోకి చేపలొస్తే తీసుకుందండి. ఇంక క్యారేజీ కదండీ, అందువల్ల గబగబా చేపలకి ఇంక చేసేస్తున్నానండి. ఇంక నాన్న వాళ్ళకి కూడా కలిపి వండిమంది. అందువల్ల ఇంక మా అమ్మ వాళ్ళకి మాకు కలిపి పులుసు పెట్టేస్తున్నానండి. నాన్నకి నేను పెట్టిన చేపల పులుసు అంటే చాలా ఇష్టమండి. ఇంకా తనుకైతే మటుకు నాన్ నాన్ వెజ్ అంటే స్కూల్‌కి పెడతాను గానండి, చేపలైతే పెట్టనండి. ఎందుకంటే నీసు వాసన వస్తది కదా! అందువల్ల నేను చేపల కూరయితే మటుకు తనకి పెట్టలేదు. తనకి ఎగ్ రైస్ చేశానండి. ఇంక మార్నింగ్ అయితే నా హడావిడంతా చూడండి అసలెంత ఇదిగా ఉంటదో. ఇంక ఈ చేపలు ఇలా అవుతుండగానే ఇంక కొలాయి నీళ్ళు పట్టుకోవడం, పక్క ఇంక ఇల్లు శుభ్రాలు అవి చేసుకోవడం, పక్క క్యారేజీకి ఇంకా హడావిడి ఇవన్నీనండి. ఇంకా స్టవ్ గట్టయితే మాది చాలా చిన్నది కదండీ, అందువల్ల మటుకు చాలా ఇబ్బందిగా ఉంటది. పాతింట్లో అయితే అంత ఇబ్బంది పడేదాన్ని కాదండి. రెంటెడ్ హౌస్‌లో ఏదైనా మన ఓన్ హౌస్ అనేసరికి ఎంత చిన్నదైనా మనకు ఆ అటాచ్‌మెంట్ వేరు కదండీ. కొంచెం ఇప్పుడు వీడియోస్‌కైతే కొంచెం ఇబ్బందవుతుంది గానండి, అసలు నార్మల్‌గా అయితే నేను అడ్జస్ట్ అయిపోతాను. ఇంక తనుకైతే మటుకు గబగబా తయారు చేయించేసానండి. తను రోజు అమ్మ వాళ్ళ ఇంట్లో పడుకుంటాడండి. ఇక్కడ మా ఇంట్లో పడుకోడు. ఇంకా తను రెడీ అయిపోయి వచ్చేసరికి నేను ఇంక గబగబా వంట చేసి రెడీగా ఉంచుతానండి. ఇంకా మనం చేపలు క్లీన్ చేసుకునేటప్పుడైతే మటుకు కొంచెం ఉప్పు, నిమ్మకాయ గాని పిండుకుంటే మటుకు, నిమ్మకాయ పిండడం వల్ల అస్సలు నీసు వాసన, మట్టి వాసన అది అస్సలు ఉండదండి. చాలా బావుంటది. చాలామంది బిగినర్స్ ఉంటారు కదండీ, వాళ్ళకి చేపలు క్లీన్ చేయడం కొంతమందికి తెలీదనే నేను ఈ వీడియో స్టార్టింగ్ నుంచి పెడుతున్నాను మీకు. చూసారా చేపలు ఎంత బాగా మెరుస్తున్నాయో! అసలు ఉప్పు, నిమ్మకాయ వేసి పిండడం వల్ల, కడగడం వల్ల చాలా అసలు వాటికున్న డస్ట్ అంతా కూడా పోయి చాలా షైనింగ్‌గా మెరుస్తాయండి చేపలు కూడాన. మొత్తం నీసు వాసన అంతా కూడా పోద్ది. ఒక చేత్తో వీడియో తీయడం వల్ల ఒక చేత్తో కడుగుతున్నానండి. కొంచెం ఏమి అనుకోకండి. ఇంక ఇదిలా కడగడం అయిపోగానే నేను ఇంక ఉల్లిపాయలవి కోసుకునే లోపు ఉప్పు, పసుపు, కారం వేసి కలిపేసి పక్కన పెట్టేస్తానండి. అలా పెట్టడం వల్ల ముక్కకు బాగా ఉప్పు అది పడుతుంది. ఈలోపు నేను ఉల్లిపాయలు, టమాటా అవి కోసేసుకొని కూరకు కావాల్సినవన్నీ కోసుకుంటే ఇంకొకసారే ఇంకా రెడీగా అన్నీ చేసుకోవడానికి అవుతుందండి. ఇంక అందువల్ల అన్నీ నేను ప్లేట్లోకి రెడీగా కోసి పెట్టేసుకుంటాను. ఇంక అమ్మ కూడా ఫ్రెష్‌గా కరివేపాకు తెచ్చిందండి. ఇంక అందువల్ల చేపల పులుసుకైతే మటుకు కరివేపాకు, పచ్చిమిర్చి చాలా ఇంపార్టెంట్ కదండీ. నేనైతే మటుకు కొత్తిమీర లేకపోయినా కొ పచ్చిమిర్చి, కరివేపాకు మటుకు కంపల్సరీ వేస్తానండి. మాకు మేడ మీద కూడా చెట్టు ఉంది. ఇంకా ఫ్రెష్‌గా కోసి తీసుకొస్తాను ఒకవేళ షాప్ నుంచి తేపోతే గనక. ఇంకా తనుకైతే మటుకు ఇంకా రెడీ అయిపోయిందండి. టిఫిన్ కూడా ఒక పక్క చేసేసాను. ఇంక తనుకి ఇవాళైతే మ్యాగీ చేశానండి. ఇంక మ్యాగీ తినేసాడు. తనుకైతే ఆటో పెట్టేసానండి. ఇంక ఇప్పుడు నేను అప్ అండ్ డౌన్ బావ దేబెట్టడం, నేను తీసుకురావడం లేదండి. ఇంకా ఆటో పెట్టేసాను. ఎందుకంటే ఆటో 600 అడిగారు. ఇంక రోజుకి 20 రూపాయలే కదా అవుతుంది. మన పెట్రోల్‌కి కూడా అంతే అవుతది కదండీ. ఇంక బావకు కూడా రోజు ఇబ్బంది అయిపోతుంది షోరూమ్‌కి వెళ్ళేటప్పటికి. ఇప్పుడు థంబ్ సిస్టమ్ అయిపోయింది కదండీ. కొంచెం లేట్ అయినా ఇంకా అబ్సెంట్ అయిపోతుందని తను గాబరాగా డ్రైవింగ్ చేయడం అవన్నీ ఎందుకు రిస్క్ అని ఇంకా బావకైతే మటుకు ఇంకా ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉన్నాడండి తనుంది పెట్టియడం వల్ల. కాకపోతే కొంచెం ఇబ్బంది పడాలి. మరి తప్పదండి. ఇంక బావ అయితే మటుకు ఇంక నువ్వు ఎక్కువగా స్ట్రెయిన్ అయిపోతున్నావు కదమ్మా! వద్దులే ఆటో పెట్టియి అని అన్నాడండి. ఇంక అందుకని ఆటో పెట్టేసాను. ఇంక ఇక్కడైతే మటుకు కళాయి పెట్టేసుకొని కొంచెం మెంతులు వేస్తానండి, ఒక చిటికెడు. మెంతులు వేసి మెంతులు కొంచెం వేగాక పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ వేసేయాలండి. అవి బాగా వేగాక టమాటా కూడా మగ్గిపోవాలి. ఇంకా టమాటా మగ్గిపోయాక మనం చింతపండు గుజ్జు తీసి పక్కన పెట్టుకుంటాం కదండీ. ఆ చింతపండు గుజ్జు కూడా మనం గిన్నెలోకి తీసి ఉంచుకోవచ్చు. నేనైతే మటుకు నెలకు కాదండి, ఒక 15 రోజులకు సరిపడగా గుజ్జు అయితే తీసి మగ్గించి ఉంచుకుంటానండి. ఈ మధ్యన అయిపోయింది. మీకు మళ్ళీ ఆ ప్రాసెస్ చూపిస్తానండి. చింతపండు కొంచెం మనం వేడి నీటిలో వేసి బాగా గుజ్జంతా తీసేసుకొని, అది మనం చింతపండు పులిహోరకి ఎలాగైతే చేసుకుంటామో ఆ రకంగా చింతపండు అంతా కూడా మగ్గంతా తీసేసుకొని బాగా మగ్గంతా కూడా నూనెసి ఉడకబెట్టేసుకోవాలండి. ఉడికిన మగ్గుని చల్లారిపోయాక ఒక ప్లాస్టిక్ కంటైనర్‌లో గానీ, ఒక స్టీల్ బాక్స్‌లో గానీ అదే ఒక గాజు సీసాలో గానీ వేసుకోవాలండి. మళ్ళీ స్టీల్ డబ్బాలో వేయకూడదు. అది అలా స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్‌లో మనకి నెల రోజులైనా సరే ఏం పాడవదండి. చాలా బావుంటది. మీరు ఒకసారి అలా ట్రై చేయండి. ఉదయాన్నే క్యారేజీలు ఉన్న వాళ్ళకి మటుకు చాలా బెనిఫిట్‌గా ఉంటదండి. ఇలా మనం పిసుక్కొని సగం సగం చింతపండు ఉంచేసి పారేస్తాం కదండీ హడావిడిలో. అలా కంటే ఇలా గుజ్జు తీసుకున్న వాళ్ళకైతే మటుకు బాగా ఉపయోగపడుతదండి. మీకు ఒకసారి చేసి చూపిస్తాను.
ఓ పక్కన చూసారండి కళాయి తనుకి ఎగ్ రైస్కి పెట్టేసానండి. ఇంకొంచెం ఈ ఉల్లిపాయ టమాటా వేగిపోయిందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 2 చెంచాలు వేసానండి. వేసేసి ఇంకా తనుకైతే మటుకు ఉక్కిరి మీద జల్లుతూ ఉంటే కోడిగుడ్డు మీద వాడికి నచ్చట్లేదండి. ఇలా ఆయిల్లోనే ఉప్పు కారం వేసాక అప్పుడు గుడ్డు పగలగొట్టి వేసేస్తానండి. అలా కలిపేస్తే వాడికి ఇష్టం. ఇంక అందులో వాడికి ఎంత రైస్ కావాలో అంత రైస్ వేసుకొని వాడు కలిపేసుకుంటాడండి. ఇంకప్పుడు పక్కన చేపల పులుసుకు కూడా అయిపోతుంది కదండి. ఇంతలో నాన్న కూడా వచ్చారు, కొంచెం కాఫీ పెట్టమన్నారు. ఈలోపు తనుదేంచేసి ఇంక లోపలికి బావకి ఇచ్చానండి. ఇంక బావ అయితే అందులో కొంచెం రైస్ వేసి తనుకేంచి బాక్స్ రెడీ చేస్తాడండి, అప్పటికే లేట్ అయిపోతుందని. ఇంక తను కూడా గబగబా రెడీ అయిపోతున్నాడండి. నాన్న అయితే నేను రోడ్ దాటిచ్చేస్తానులే అమ్మ, మాకేంటంటే ఆటో వెళ్ళేటప్పుడు మార్నింగ్ పూట వెళ్ళేటప్పుడు అయితే రోడ్డు అవతలకు వస్తుందండి. తీసుకొచ్చేటప్పుడు అయితే రోడ్డు యువతలకే వస్తుంది. ఇంక దాటే సమస్య లేదు. మార్నింగ్ మటుకు కంపల్సరీ ఎవరో ఒకరు రోడ్డు దాటించాల్సి వస్తుంది. అదొక్కటే మేము కొంచెం జాగ్రత్తగా బావో నేను రోడ్డు అవతలకి దింపిస్తే అక్కడ ఒక షాప్ దగ్గర కూర్చుంటున్నాడండి. ఆటో అబ్బాయి అక్కడి నుంచి అలా తీసుకెళ్తున్నాడు. బాగుందండి ఆటో అబ్బాయి కూడా చాలా మంచి అబ్బాయి. ఇంకా నాన్న నుంచి నేను తీసుకెళ్తానులేమ్మా, ఈలోపు కాఫీ కలుపు అన్నాడండి. ఇంక పక్కన పాలు పెట్టేశాను. పాలు పెట్టేసి ఇంకా చేపల పులుసు ఉప్పు కారం కలిపిన ముక్కలు ఇందులో వేసానండి. వేసి కొంచెం చింతపండు గుజ్జు కూడా వేసేసి ఇంకా మనం ఎక్కువగా గరిటె పెట్టి కలిపకూడదండి. ఇంకా ముక్కలు కొంచెం ఇదవుతుంటుండగా ఇంకా హడావడి కదండి. ఓ పక్క కాఫీ, ఓ పక్క ఏంచి ఇది రెండు చూసుకోవడంలోని కొంచెం ఒక 5 నిమిషాలు లేట్ చేశాను. ఇంక మొత్తం గుజ్జు మనకు పులుసు ఎంత కావాలో అంతా వేసేసుకొని ఇంకా గరిటెతో కలుపుకుంటా మనం కళాయితో కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇంకా అది అలా మరుగుతూ ఉంటుంది. ఈ టైంలోనే మనం కొంచెం కొత్తిమీర వేసి ఆపేసుకోవాలండి. ఇంకా అమ్మ వాళ్ళకి ఒక గిన్నెలోకి తీసి పైకి ఇచ్చేసానండి. నాకు కొంచెం మా బావకేంచి కొంచెం బాక్స్లోకి తీసి మిగతాది ఏంచి ఒక గిన్నెలోకి తీసేసానండి. ఇంతలోనేంచి పీతలు వచ్చేయండి. అదొక డబల్ పని ఇవాళ నాకు. పీతలేంచి మా బావకు చాలా ఇష్టం, పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి. చాలా రోజుల తర్వాత మనకి ఇప్పుడు 2 నెలల నుంచి బోట్లు వెళ్ళట్లేదు కదండి, అందువల్ల పీతలు ఇప్పుడే వచ్చాయి. అందువల్ల ఒక 200 పెట్టి పీతలు తీసుకున్నానండి, శాంతి వాళ్ళ పిల్లలకి మాకు అందరికీ కలిపి. ఇంకా పీతల కూర సగం వండుతుంటుండగానే గ్యాస్ అయిపోయిందండి. గ్యాస్ అయిపోయేసరికి బాగా భయపడ్డాను. ఇంకేంటంటే మళ్ళీ షాప్కి వెళ్ళాలి కదా, పక్కింటి పిన్ని వాళ్ళ స్టవ్ మీద అయితే వండేసానండి. ఇంకా మా పిన్ని ఏంచి వండేసిందండి. ఇగోండి గ్యాస్ బుక్ చేశాను ఇప్పుడు. ఇంక ఇది అవ్వగానే ఈ హడావుడిలో మళ్ళీ అదొకటి. ఇంకా చూసారండి పక్కన గిన్నెలోది అమ్మ వాళ్ళకి ఇచ్చేయడానికి నాకు కళాయిలోది నేను కూడా చిన్న గిన్నెలోకి తీసుకున్నానండి. ఇంకా మధ్యాహ్నం షాప్కి వెళ్ళిపోయి ఇంక మధ్యాహ్నం భోజనానికి వచ్చానండి. భోజనానికి వచ్చి మీకు ప్లేట్ చూపిస్తున్నాను. ఇది నా ప్లేటు. ఒక పక్క చేపల కూర, ఒక పక్క పీతల కూర. ఇవాళ నా ప్లేట్ చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. ఇంక నాకు ఇష్టమైన కూర ఉందనుకోండి ఒక అరగంట ముందే ఇంటికి వచ్చేస్తానండి. అది నాన్ వెజ్ రోజు అయితే. ఉత్తి రోజుల్లో అయితే మటుకు తినడానికి అస్సలు ఇష్టపడనండి. త్వరగాన జంతిక ముక్కలు, స్నాక్స్ అలాంటివి తినడానికి ఎక్కువ ఇష్టపడతాను. నాన్ వెజ్ రోజు మటుకు త్వరగా ఇంటికి వచ్చేస్తాను. ఇంకెలా లంచ్ చేసి ఒక గంట జారబడ్డామండి. మాకు వర్షం అయితే మటుకు ఇవాళ చాలా గట్టిగా కొట్టిందండి వర్షం. మధ్యాహ్నం అంతా ఎంత ఎండగా ఉందో, ఇంకా మధ్యాహ్నం 2 దాటిన కాంచి వర్షం అయితే చాలా గట్టిగా కొట్టిందండి. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ బాయ్.